ఇక్కడ మనం చూసినట్లయితే అండి ఈ కామర్స్ బిఫోర్ క్లాసెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ కామర్స్లో యూనిట్ 2 బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కామర్స్ అనేది మనం ఏం చేసామంటే డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. అంటే బిఫోర్ క్లాస్ అంతా కూడా ఈ కామర్స్ సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అంటే B2C అంటే ఏంటి, B2B అంటే ఏంటి, B2G అంటే ఏంటి, C2C అంటే ఏంటి, తర్వాత C2B అంటే ఏంటి, ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా అండి నెక్స్ట్ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటంటే అండి నెక్స్ట్ క్వశ్చన్ B2B బిజినెస్ టు బిజినెస్ మోడల్ గురించి సవివరంగా చర్చించండి అనేది మనం చెప్పుకున్నాం. అంటే B2B అంటే బిజినెస్ ప్రాసెస్, బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్. ఓకేనండి, అది కూడా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే చూడండి ఒకసారి. ఇక్కడతో మనం ఆగామండి బిఫోర్ క్లాసెస్. ఓకేనండి. అంటే సొల్యూషన్ ఉంటుంది. కస్టమర్ల యొక్క అవసరం తీర్చగలిగే విధంగా ఛానళ్ళు ఈ కామర్స్ ప్రారంభించగలవు. ఎప్పటికప్పుడు కొత్త మార్కెట్ విభాగం మనం చేరుకోగలుగుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే B2B ఈ కామర్స్ యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలను రాయండి అంటే దీని గురించి రాస్తామాట. క్వశ్చన్ ఏంటండి, B2B ఈ కామర్స్ యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఫస్ట్ది స్కేలబిలిటీ. ఏంటండి స్కేలబిలిటీ. తర్వాత సామర్థ్యమును మెరుగుపరుచుకొనగలుగుట. మూడోది ఎక్కువ వినియోగదారులు పొందగలుగుట. 4 మన బ్రాండ్ ఎక్కువగా ప్రచారం కల్పించుట. ఈ విధంగా మనకి బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్ యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలు. ఓకేనండి. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో B2B గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. ఓకేనా. అయితే ఇమేజెస్ కూడా మనం కొన్ని ఇమేజెస్ని కూడా మీ దగ్గర ఉంచడం జరిగింది. ఇది B2C, ఇది B2G. ఓకేనండి. B2G అవసరం లేదు మనకి, B2B కావాలి. అంటే బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్ మాట అండి. ఓకేనండి. బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్. చూడండి ఒకసారి ఆగండి. బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్, దీనికి ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో కూడా మనం చూసామండి. ఓకేనా. బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్ అంటే ఇక్కడ మనకి క్లియర్గా చెప్పాలి అంటే బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్, షార్ట్ ఫర్ బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కామర్స్, ఈజ్ ద సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ బిజినెస్ వై అండ్ ఆన్లైన్ సేల్స్ పోర్టల్. దేని ద్వారా అండి, ఆన్లైన్ సేల్స్ పోర్టల్ ద్వారా మనకి
జరగడం జరుగుతుంది. ఇన్ ది జనరల్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్ ఆఫ్ ఏ కంపెనీ సేల్స్ అండ్ ఎఫర్ట్స్. ఎందుకు పడుతుందంటే కంపెనీ సమర్థవంతంగా పనిచేయడానికి మరియు ఇంప్లిమెంట్ చేయడానికి ఈ B2B ఈ కామర్స్ అనేది ఉపయోగకరంగా మనం చెప్పచ్చు మాట అండి. అది ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే క్వశ్చను బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్ యొక్క ఏంటండి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అంటే ఈ కామర్స్ యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాల గురించి మనం క్లియర్గా ఇప్పుడు వివరిస్తాం. క్వశ్చన్ అదండి, B2B ఈ కామర్స్ యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలు రాయండి. ఫస్ట్ ఏంటంటే స్కాలబిలిటీలో ముందే ఉందంటే మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా వృద్ధి చెందినట్లుగా మరియు పరిమాణం పెరుగుటకు అనుకూలంగా ఒక ప్రభావవంతమైన ఈ కామర్స్ సొల్యూషన్ అనేది ఉంటుంది. అంటే కస్టమర్ల యొక్క అవసరం తీర్చగలుగు విధంగా ఒక కొత్త సేల్స్ ఛానల్ను ఈ కామర్స్ నందు మనం ఏం చేసామంటే ప్రారంభించాం. ఎప్పటికప్పుడు ఈ మార్కెట్ విభాగం మనం చేరుకోగలుగుతాం. ఎప్పటికప్పుడు ఏం చేస్తామంటే ఈ మార్కెట్ విభాగాన్ని మనం చేరుకోగలుగుతాం. రెండు ఏంటంటే ఈ యొక్క ప్రయోజనం బిజినెస్ టు బిజినెస్ యొక్క ప్రయోజనం ఏంటంటే సామర్థ్యము మెరుగుపరుచుకుంటారు. సామర్థ్యాన్ని ఏం చేయొచ్చండి, మెరుగుపరుచుకోవచ్చు. ఓకేనా? అంటే సామర్థ్యం మెరుగుపరచుకోవాలంటే ఎలాగంటే ఇక్కడ ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సెకండ్ సెమిస్టర్లో ఈఆర్పి గురించి మీకు చెప్పడం అనేది జరిగింది మాట. ఈఆర్పి అంటే ఆల్రెడీ ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. ఏంటిది? రీసోర్స్ ప్లానింగ్ ఒక బిజినెస్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, రీసోర్స్ ఏంటి, దానికి ప్లానింగ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈఆర్పి అనేది పెట్టడం జరిగింది. మరి ఇతర బ్యాక్ అండ్ బిజినెస్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా గమనించగలిగిన వృద్ధిని B2B అంటే బిజినెస్ టు బిజినెస్ సంస్థలు ఈ కామర్స్ వలన పొందగలుగుతాయి. కస్టమర్లు తమకు వీలైన పద్ధతిలో ఆర్డర్లను ఆన్లైన్ నందు పంపగలరు. కస్టమర్లు తమకు వీలైన బిజినెస్ టు బిజినెస్ అదే కదా, ఇలా ఆర్డర్ని ఏం చేస్తారండి, ఆన్లైన్లో ఏం చేస్తారు, ఆన్లైన్ నందు ఏం చేస్తారంటే పంపుతారు. కేవలం ఆర్డర్ను స్వీకరించడం మాత్రమే కాకుండా అవసరమైన కష్టమనిపించే సేవల మీద సంస్థ తన దృష్టిని నిలిపేందుకు అవకాశం ఉంటుంది. అవసరమైన కష్టపడి అంటే అవసరమైన అంటే అక్కడ ఏముందంటే కస్టమర్ సేవల మీద సంస్థ తన దృష్టి నిలిపేందుకు అవకాశం ఉంటుంది. డేటాని మరలా ఇండివిజువల్ సిస్టంలోకి టైప్ చేయవలసిన అవసరం ఉండదు. అందువలన డేటా ఎంట్రీలో తప్పులు జరగడం అవకాశం ఉండదు. షిప్పింగ్ ప్రక్రియ మెరుగుపరచబడుతుంది. మొత్తం మీద ఆర్డర్ త్రవ్వుట్ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే సామర్థ్యం ఎలా పెంచుకోవాలని అడుగుతున్నాడు. ఫస్ట్ స్కాలబిలిటీ అడిగాడు, నెక్స్ట్ ఏమడిగాడు, సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం గురించి మనం అడుగుతున్నాం అనమాట. అంటే సామర్థ్యాన్ని ఎలా పెంచుకుంటారు అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సిస్టమ్తో మరియు బ్యాక్ అండ్ బిజినెస్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా B2Bని ఈ కామర్స్ నుండి పొందారు. అయితే ఇది ఎందుకంటే కస్టమర్లు తమకున్న విలువైన పద్ధతిలో ఆర్డర్ని ఆన్లైన్ నుండి పంపుతారు కాబట్టి కేవలం ఆర్డర్ని స్వీకరించడం మాత్రమే కాకుండా అవసరమైన కస్టమర్ యొక్క సేవలు దృష్టిని నిలిపేందుకు ఇది అవకాశం ఉంటుంది. ఏది బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్ అదొక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక అడ్వాంటేజ్ కింద మనం చెప్పచ్చు. అంటే ఫస్ట్ స్కాలబిలిటీ, రెండు సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటా. స్కాలబిలిటీ మీకు ఆల్రెడీ నోట్తో చెప్దామని చెప్పేసి అది మీకు స్క్రీన్ మీద చూపిస్తలేదు. బట్ క్వశ్చన్ ఏంటంటే బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్ యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో స్కాలబిలిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత సామర్థ్యాన్ని కొనగలుగుట గురించి కూడా డిస్కస్ అనేది చేసుకున్నాం. తర్వాత ఎక్కువ వినియోగదారులను పొందగలుగుట. బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్లో ఎక్కువ వినియోగదాన్ని మనం పొందే విధంగా ఉండాలి. అంటే ఎక్కువ విధంగా అంటే పబ్లిక్ని ఆకట్టుకోగలిగే క్యాటలాగ్ పేజీల ద్వారా ఈ B2B ఈ కామర్స్ నూతన కస్టమర్ల వద్దకు శక్తివంతంగా చేరగలరు. అంటే ముందు ఏంటంటే పబ్లిక్ని అంటే ఆకట్టుకోగలగాలి. అంటే చూడండి ఆఫర్స్ పెడుతూ ఉంటారు చాలామంది, బై 1 get 1 అని చెప్పేసి ఇలాగ ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అక్కడ అంటే పబ్లిక్ని ఏం చేస్తున్నానంటే ఆకర్షిస్తున్నాను అనమాట బిజినెస్.
ఆ విధంగా ఆకర్షిస్తే ఏమవుతుందంటే నూతన కస్టమర్లు శక్తివంతంగా చేరగలరు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే బిజినెస్ ఆకర్షించగలిగారో మనకి కస్టమర్స్ని ఆటోమేటిక్గా ఎక్కువ సరుకులు అనేవి లేదా ప్రొడక్ట్ అనేది సేల్ అయిపోతూ ఉంటుంది. బిజినెస్ కూడా మంచి పేరు వస్తుంటుంది. ఈ సంస్థను భవిష్యత్తు కొనుగోలు చేయదలిచిన వారు ఆన్లైన్ నుండి లావాదేవీలు జరిపేందుకు ఇష్టపడతారు. ఎక్కువ ఏంటంటే ఇప్పుడు అంతా కూడా ప్రాసెస్ ఆన్లైన్ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా వచ్చేసిందండి. ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా ఆన్లైన్ ప్రాసెసే. ఓకేనండి. ఈ B2B అంటే బిజినెస్ టు బిజినెస్ వినియోగదారులు శ్రేష్టమైన ఉత్పత్తిదారుల కొరకు, సరసమైన ధరల కొరకు మరియు డిస్ట్రిబ్యూషన్ కొరకు ఆన్లైన్ నుండి సేల్స్ చేయగలిగే సామర్థ్యాన్ని ఆశ్రయిస్తారు. అంటే B2B బిజినెస్ టు బిజినెస్ వినియోగదారులు ఏంటంటే శ్రేష్టమైన ఉత్పత్తి అవ్వాలి, ప్రొడక్ట్ అనేది క్లారిటీ ఉండాలి, రేటు బాగుండాలి, మరియు డిస్ట్రిబ్యూట్ చేసేవాడు వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అని కాకుండా ఇది ఆన్లైన్ బుకింగ్ అవ్వ 2 days or 3 days ఎక్కువ డిస్ట్రిబ్యూటర్ ఆన్లైన్ సెర్చ్ చేయగల సామర్థ్యాన్ని ఆశ్రయిస్తాడు. అందువలన సంస్థలు తమ పేజీలను ఇండెక్స్ చేసుకోవడం ద్వారా కొత్త విజిటర్లను కనుగొని వారి కస్టమర్లకు మార్చుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల చూడండి ఒక్కొక్కసారి ప్రొడక్ట్ అయిపోతూ ఉంటుంది, జస్ట్ క్యాన్సిల్ చేసుకునే విధంగా ఉండాలి. విజిటర్ అంటే ఏంటి? చూసేవాడు. విజిటర్స్ అంటే ఏం చేస్తారంటే మనం చూస్తున్నాం, కనుగొని వారిని తమ కస్టమర్గా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఓకేనండి, అన్నమాట. తర్వాత ఎక్కువ వినియోగదారులను పొందగలుగుట. దీనివల్ల ఏంటంటే బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్ స్కేలబిలిటీ ఉంటుంది, సామర్థ్యం మెరుగుపరుచుకున్నట్టు ఉంటుంది, ఎక్కువ వినియోగదారులు పొందగలుగుతాం బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్తో. తర్వాత ఇక్కడ మనకు చూసినట్లయితే చూడండి, ఇక్కడ చివరికి టైం చూడండి ఒకసారి. ఇక్కడ మీకు మన బ్రాండ్ ఎక్కువ దూరం ప్రచారం కల్పించుట. చూడండి, బిజినెస్ ఎక్కువ పబ్లిసిటీ ఎక్కువ చేస్తూ ఉంటారు. మార్కెట్ నుండి మన బ్రాండ్ ఎక్కువగా ప్రచారం లభిస్తుంది. సెర్చ్ ఇంజిన్ కాళ్ళ ద్వారా ఇండెక్స్ కావడానికి వీలైన పేజీని డెవలప్ చేసినట్లా మనం టార్గెట్గా ఉంచుకున్న ప్రజలు మనం సులభంగా అందుబాటులో ఉండగలం. సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ ICTలో చదివారండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT. మీకు సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది, థర్డ్ సెమిస్టర్లో కూడా ఉంటుంది. థర్డ్ సెమిస్టర్లో సెర్చ్ ఇంజిన్స్ ఉంటుంది. సెర్చ్ ఇంజిన్ కాళ్ళ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ కాబడేందుకు వీలైన పేజీని డెవలప్మెంట్ చేసి, అంటే వెబ్ పేజీని డెవలప్మెంట్ చేస్తారన్నమాట. అంటే చూడండి, ఒక్కొక్కరు సెర్చ్ చేయడానికి షూస్ సెర్చ్ చేసేందుకు ఒక పేజీ క్రియేట్ చేస్తాడు, ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ డ్రెస్కి ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాడు, ఒక పేజ్ మాట అండి. అలాగే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ కాల్ ద్వారా షూస్కి ఒక పేజ్, అంతే మొత్తం అంతా కూడా ఒక దాంట్లో ఉండదు. షూస్, తర్వాత చైన్స్, తర్వాత డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఒక్కో పేజీతో మనం ఏం చేస్తారంటే ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తారన్నమాట. అంటే పేజ్ క్రియేట్ చేస్తారు. ఆ పేజ్ క్రియేట్ చేసినప్పుడు మనం ఆన్లైన్ బుక్ చేసుకుంటాం. ఎక్కువ పేజ్ క్రియేట్ చేసే విధంగా ఉండాలి, అంతేగాని సెర్చ్ చేసినప్పుడు వాట్ డిడ్ యూ మీన్, లేదంటే ఇది సెర్చ్ లేదు, అవైలబుల్గా లేదు అని అంటే మటుకి కస్టమర్కి ఏమవుతుందంటే ఇది పెద్దగా అవసరం లేదేమో, ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదు అనే ఉద్దేశంతో. అంటే బ్రాండ్కి ఎక్కువ ప్రచారం కల్పించాలి అంటే పేజెస్ కూడా, అంటే వాటి యొక్క కంపెనీ యొక్క డీటెయిల్స్ కూడా ముందుగానే మనకు ఎక్కువ తెలియాలి. అంటే చూడండి, కంపెనీ గురించి కొంతమంది చాలామంది అయితే అంత డీటెయిల్స్గా చదవరు. ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారనుకోండి, వాట్ ఈజ్ ద మీషో యాప్ నుంచి ఫీడ్బ్యాక్ ఇవన్నీ చదువుతూ ఉంటారు. మొత్తం అంతా ప్రాసెస్ అంతా కూడా చదువుతూ ఉంటే వారికి ఒక విషయం క్లారిటీ అయితే వస్తుంది. చాలామంది చదవకుండా జస్ట్ ఏంటంటే లాగిన్ అయిపో, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చే, లేదంటే క్రియేట్ చేసుకో ఫస్ట్ అని అంటారు. ఫస్ట్ ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఏదైనా సరే మనం ఏం చేయాలంటే స్టడీ చేసి దాన్ని బట్టి మనకి యాక్సెప్ట్ అవుతుందా, అగ్రీ విత్ అని అవుతుందా లేదా అని చూసుకోవాలన్నమాట. తర్వాత అదొక అడ్వాంటేజ్ చెప్పచ్చు. తర్వాత అమ్మకాలు ఎందు వృద్ధి అంటే కామర్స్ ద్వారా మనం సులభంగా కస్టమర్లకు చేరువవటమే కాకుండా క్రాస్ సెల్, అప్ సెల్ వంటి వాటిని కూడా తేలిగ్గా అమలుపరచుకోవచ్చు. మనం కస్టమర్లకు తగిన సూచనలు ఇచ్చి కస్టమర్కి తగిన సూచనలు ఇచ్చి వారిని ఎక్కువ ఫీచర్లు కలిగిన ఉత్పత్తులు కొనడానికి ప్రోత్సహించాలి. ఎక్కువ ఫీచర్లు కలిగిన ఉత్పత్తులను అంటే తగిన సూచనలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేటింగ్ బట్టి చాలామంది కొంటూ ఉంటారు.
రేటింగ్ ఇది బాగుంది, ఈ మొబైల్ బాగుంది, ఈ మొబైల్ ఫ్యూచర్స్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఒక 200 300 లేదా 500 కదా మంచిదే కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారంటే ఫ్యూచర్స్ ఎక్కువగా ఉన్న మొబైల్స్ని రేటింగ్ అది మనకి ఆన్లైన్లో మనం ఏం చేస్తున్నారంటే చాలామంది చూడడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అండి, నాలుగు అయినాయి. తర్వాత ఏంటంటే 5 అయినాయి కదా, 5 తర్వాత 6, 5 అయినాయి. తర్వాత 6 ఏంటంటే అనలిటిక్స్. అనలిటిక్స్ అంటే విశ్లేషణ. ఓకేండి, ఇప్పుడు చాలామంది బిజినెస్ అనలిటిక్స్ అని ఉన్నాయి కదా, ఎందుకంటే ఇది విశ్లేషణ సార్. విశ్లేషణ అంటే ఈ B2B అంటే బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్ వల్ల మన ఆర్గనైజేషన్ ఏం చేస్తామంటే మన ఆర్గనైజేషన్ కొరకు ఒక అద్భుతమైన అనలిటిక్స్ ఆధారిత ప్రచార కార్యక్రమం అందిస్తాం. ఈ కామర్స్ ద్వారా మార్కెటింగ్ ప్రచార కార్యక్రమం యొక్క ప్రభావం సులభంగా కొలిచి అమ్మకాల ప్రభావం, ఉత్పత్తి కలుపుకొను ఇన్వెంటరీ కదలికను మరియు కస్టమర్ల జోక్యమును అంచనా వేయవచ్చు. అంటే విశ్లేషిస్తామన్నమాట. దేని గురించి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా పబ్లిసిటీ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఈ వస్తువు యొక్క ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది మరి. అయితే కానీ గూగుల్ అనలిటిక్స్ ద్వారా ఈ కామర్స్ ట్రాక్ చేయవచ్చును. అంటే గూగుల్ పేజ్ ద్వారా మనం ఏం చేసింటే ఈ కామర్స్ని ట్రాక్ చేస్తారు. కానీ గూగుల్ అనలిటిక్స్ని ఈ కామర్స్తో అనుసంధానం చేయడం ద్వారా మనకు అత్యంత విలువైన సమాచారం లభిస్తుంది. అంటే గూగుల్ ద్వారా విశ్లేషించడం ద్వారా ఏమవుతుందంటే ఈ కామర్స్ గూగుల్తో విశ్లేషించడం ద్వారా ఏమవుతుంది, అత్యంత విలువైన సమాచారం ఏమవుతుందంటే మనకే లభిస్తుందని చెప్పచ్చండి. ఓకేనండి. తర్వాత అనలిటిక్స్ విశ్లేషించిన తర్వాత విశ్లేషణ అంటే దేని గురించి, తర్వాత కస్టమర్ ఆధారిత అనుభవం. నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ యొక్క ఆధారిత అనుభవం. 7ది అంటే కస్టమర్ ప్రోడక్ట్ సేల్ చేసుకున్నప్పుడు ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటారు కదా, దాన్ని బట్టి యొక్క అనుభవం చెప్పమంటారు. అంటే ఎలా ఉంది, మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, అది బట్టి. ఈ అద్భుతమైన ఈ కామర్స్ అనుభవం కొరకు Amazon.com యొక్క ప్రమాణం నెలకొంది. వినోదం కొరకు లేదా వ్యాపారం కొరకు ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ చేయవారు ఇస్తున్నట్లు వంటి అనుభవాన్ని కావాలంటున్నారు. అంటే ఫీడ్బ్యాక్ ఒక రకంగా చెప్పాలంటే B2B కొనుగోలుదారుకు మరియు రిటైల్ కొనుగోలుదారుకు మధ్య తప్పకుండా భేదం ఉంటుంది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్ చేసేవారికి, రిటైలర్ అంటే చిల్లర వ్యాపారస్తులకి తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ పాయింట్ చూసుకోండి. ఉంటుందండి, ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట అండి, తప్పకుండా భేదం ఉంటుంది. అంటే ఈ B2B ఆర్గనైజేషన్ తప్ప సైట్లో ఎంత ఆలోచనపూర్వకంగా డిజైన్ చేయవలసి ఉంటుంది. ఇందులో గల విశేషము శ్రేష్టంగా ఉండవాలి. మరియు B2B కొనుగోలుదారు సంస్థతో సంపాదించడంలో ఈ కామర్స్ వెబ్సైట్ యొక్క డిజైన్ ఉండవలను. అంతే కదా, బిజినెస్ టు బిజినెస్ కొనుగోలుదారుల సంస్థతో సంభాషించుటకు అనువు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అనేది, అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అనేది ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేయాలి. ప్రతిదానికి కూడా వెబ్ డిజైన్ ఉండాలండి. ఈ రోజుల్లో వెబ్ డిజైన్ చేయకుండా మనకి వర్క్ అనేది క్రియేట్ అనేది అవ్వదండి. అంటే ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నామంటే 7 చెప్పుకున్నాం. ఓకేనండి, ఓకేనా. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. తర్వాత అద్భుతమైన కస్టమర్ సేవలు. అంటే కస్టమర్ సేవలను మెరుగుపరిచినట్టు ఈ కామర్స్ ఒక మంచి ఉపకారం. ఈ కామర్స్ సైట్ల ద్వారా కస్టమర్కు తన అకౌంట్కి సంబంధించిన సమాచారం, అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ ద్వారా సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇంకా వారు ఆర్డర్కి సంబంధించిన సమాచారం, వారి గత చరిత్ర ట్రాకింగ్ సమాచారం కూడా సులభంగా పొందవచ్చు. అంటే ఈ వస్తువు యొక్క ప్రోడక్ట్ ఎంతమంది యూజ్ చేశారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది డిస్లైక్ చేశారు, ఈ ప్రోడక్ట్ మంచిదా కాదా అనే విషయాలన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే అండి క్లియర్గా మనం లోతుగా చర్చించుకుంటాం అన్నమాట. మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వారి గత చరిత్రను ట్రాకింగ్ సమాచారం కూడా సులభంగా పొందవచ్చు. సంస్థ యొక్క ERPతో ఎంటర్ప్రైజ్ రెన్యూ ERP ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ERP అంటే ఏంటి, ఆల్రెడీ
సెకండ్ సెమిస్టర్లో మీకు ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ అని ఉంటుంది అన్నమాట. ఇంటిగ్రేట్ కావడం ద్వారా కస్టమర్కి వారికి కావాల్సిన వస్తువుల సమాచారం, కస్టమర్కి వారికి కావాల్సిన వస్తువు యొక్క సమాచారాన్ని అందించవచ్చు. ఇంకనూ కస్టమర్ యొక్క లాగిన్ అంటే క్రెడెన్షియల్ ఆధారంగా వారి ప్రత్యేకమైన ధరలను కూడా వివిధ రకాల కస్టమర్కు తెలియజేయవచ్చును. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న విషయం ఏంటంటే ప్రతి దానికి కూడా లాగిన్ అవ్వాలండి. అంటే మీషో యాప్ ఉందనుకోండి, మీషో ఫస్ట్ ఏంటంటే లాగిన్ అయింది ప్రతి దానికి మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది, పలానా ఆఫర్ ఉందని చెప్పి వాడే మెసేజ్ పెడతా ఉంటాడు అన్నమాట అండి. ఓకేనండి, లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే వాడి దృష్టిలో మీ యొక్క అకౌంట్ వాడి దృష్టిలో లేదు కాబట్టి మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు మీషో నుంచి వచ్చింది కానీ లేదంటే ఎప్పుడైనా ఆన్లైన్ వెబ్సైట్ నుంచి వచ్చింది కానీ మీకు షేర్ చేస్తూ ఉంటాడు అన్నమాట అండి. ఆ తర్వాత కస్టమర్ సేవలు గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత అమ్మకం కార్యక్రమం. సమగ్రమైన కామర్స్ వెబ్సైట్ ద్వారా మన సేల్స్ టీంలకు ప్రయోజనం కలుగుతుంది. కస్టమర్ ఆర్డర్ల సారాంశం అర్థం చేసుకునేందుకు B2B కామర్స్ సైట్ లేదా పోర్టల్ సహాయపడుతుంది. ఈ సూచనల ఆధారంగా వారు ధరలు ఏం చేస్తారంటే నిర్ణయించుకుంటారు. అంటే చూడండి, సమగ్రమైన కామర్స్ అంటే ఇంటర్నెట్ కామర్స్ వెబ్సైట్ ద్వారా సేల్స్ టీం ప్రయోజనం కలుగుతుంది. ఎవరికి అడ్వాంటేజ్గా చెప్పచ్చు అంటే సేల్స్ టీంకి మనం అంటే సేల్స్ ఎవరైతే చేశారో వాళ్ళ టీంకి అడ్వాంటేజ్గా చెప్పచ్చు. ఎందుకంటే కస్టమర్ ఆర్డర్లు సారాంశం అర్థం చేసుకునేందుకు, కస్టమర్ ఆర్డర్లు అంటే ఏంటంటే ఎవరైతే వినియోగదారుడు వాటిని బుక్ చేసుకుంటున్నారో, ఇప్పుడు చూడండి నేను ఉన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి అమెజాన్ నుంచి లేదంటే ఫ్లిప్కార్ట్ నుంచి లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్ నుంచి ఆన్లైన్ షాపింగ్ నుంచి మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్ పిచ్ చేసుకున్నాం అనుకోండి, దాని సారాంశం మనకు అర్థం అవ్వకుండా నువ్వు ఆర్డర్ చేయవు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని గురించి మనకి క్లియర్గా తెలియాలి. తెలిస్తేనే దాన్ని ఆర్డర్ చేసుకోవచ్చా లేదా, కాస్ట్ ఎంత పడిందా అనేది వేరే విషయం. ముందు మనకు నచ్చిందా, ఆర్డర్ అయిందా లేదా, మనకి నప్పుతుందా లేదా అని చూసుకుంటాం అన్నమాట. ఈ B2B కామర్స్ సైట్లతో పోర్టల్ సహాయపడుతుంది. అందుకు ఏంటంటే అర్థం చేసుకోవడానికి ఈ సైట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇది B2B కామర్స్ సైట్ లేదా పోర్టల్ మనకి సహాయపడుతుంది. ఈ సూచన ధరను ఈ ఇచ్చే సూచనను బట్టి వారు ఏం చేస్తారంటే ధరలు అనేవి నిర్ణయిస్తారన్నమాట. బహుళ సైట్లను ఏర్పరచుకుంటారు. ఛానల్కు మాత్రమే ఒక ప్రత్యేకమైన సైట్లను B2B సంస్థలు ఏర్పరచుకోవచ్చు. ఇక్కడ మీకు 10ది మీకు కామర్స్ కాబట్టి ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే బహుళ అన్నట్లేదు ఇంకా కనబడుతుంది. ఓకేనండి, ఒకసారి ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ మనం ఇంకో దాని గురించి మనం ఏం చేసుకోవచ్చు అంటే అండి డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.